పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 14వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవాళ్ళెవడనూ లేడు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మిరింగినట్లు నా ప్రజలను మిరింగుచు పాపాత్మలు చేయవారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగానున్నాడు. భయపడు వారి ఆలోచనను, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. కీర్తనాకారకుడైన దావీదు మహారాజు, దేవుని వెదకువాడు లేడని అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే, మేలు చేయవాడు లేక కీడు చేయవారు కానీ కీడు పొందువారు కానీ పాపమును బట్టి శాపమును బట్టి నిలిచిండగా దేవుని గురించిన వివేకము కలిగి వెదకువారు ఎవరైనా కలరేమని దేవుడు నరులను పరిశీలించుచు ఉన్నప్పుడు ఆయన దేవుని గురించి బాధపడుచు రింగిన మనస్సుతో, విరిగి నలిగిన మనస్సుతో దేవుని తట్టు తిరిగి దేవుని గురించిన జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారు దేవుడు ఆశ్రయమై ఉన్నాడని చెప్పుచు ఆయన ఒక మాట అంటున్నాడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగానున్నాడు. 5వ వచనములు చెప్పచ్చు. సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును అన్నమాట చెప్పచ్చు. సీయోను అనగా 102వ కీర్తనలో దేవుడు లేచి సీయోనును కరుణించే కాలము వచ్చినది అని 13వ వచనంలో చెప్పచ్చు. సీయోనులో నుండి దేవుడు తన ప్రజలకు ప్రత్యక్షమవుతున్నాడు అన్నమాట. సీయోను రాళ్ళు యెహోవాకు ప్రియములు, దాటినట్టుకున్న మంటిని దేవుడు కనికరిస్తాడు. కనుక సీయోను అంటే దేవునికి ప్రియులు అని. అందుకే మరో కీర్తనలో నీ ప్రియులు విమోచించబడినట్లు నీవు దర్శనమిచ్చి మమ్మల్ని రక్షించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దేవునికి ప్రియుడుగా మనుషులందరి దృష్టిలోనూ దేవుని ప్రేమను కనికరమును చూపువాడగా జ్ఞాన వివేకములు ఆలోచన బలములు కలిగిన ఆత్మను కలిగిన వాడుగా బైబిల్ చెప్పచ్చు. అందుకే దేవుని గురించి జ్ఞానం అంటే
దేవుని భయభక్తులు కలిగి ఉంటుంది. దేవునికి భయపడేవాడు దేవుడు రక్షణ సమేతముగా ఉంటుంది. దేవునికి భయపడటం దేవునికి ఇంపైన ప్రియమైన ఇష్టమైనటువంటి. అందుకే ఎవడు నా మాట విని వణకుచున్నను నేను వానిని దృష్టించుచున్నాను. విరిగి నలిగిన మనసే ఇష్టమైన బలి. 50వ కీర్తనలు 16వ వచనంలో చెప్పుచున్నాడు. 51వ కీర్తన 16వ వచనం. ఆయన విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యం చేయవు. 40వ కీర్తన 6వ వచనంలో అంటారు. కనుక దేవుడు తట్టు తిరిగి విరిగి, అవును మారు మనసు అంటే ఒకడు శరీర దృష్టి, పాప దృష్టి, లోక దృష్టి, యుగ సంబంధమైన శక్తులు అనుసరించే దృష్టి నుండి మళ్ళుకుని దేవుడవు ఉన్నావా లేవా అని ఒకడు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు పరలోకము నుండి పంపబడి మనసుకు కుదురుబాటు, దిద్దుబాటు, అది జ్ఞాన వివేకములు అందించువాడై ఉన్నాడు. అందుకే అపోస్తల కార్యముల్లో 3వ అధ్యాయం 19వ వచనంలో తన దాసుడు అపోస్తలుడైన పేతురు గారు ఈ మాట అంటున్నాడు. 3వ అధ్యాయం 19. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములను వచ్చినట్లు మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు పొంది తెరువిడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలుకున్నట్లు అంతవరకు యేసు పరలోకవాసి అయి దేవుడు నా వంటి యొక్క ప్రవక్త నా సహోదరులు మీ కొరకు పుట్టించు అని మోషే ఇట్లనేను. కనుక దేవుడు పరలోకములో ఉన్నవాడు. పరలోకము నుండి లోకములోనికి వచ్చి దేవునికి ప్రియుడిగా దేవుని చిత్తమును నీతి యావత్తు నెరవేర్చుట తగినదని దేవుని నియమములోనికి రాగా పరిశుద్ధాత్మ పావులు వల్లే ప్రభు మీద రాలి ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి ప్రియుడుగా ప్రియకుమారుడుగా ఆత్మతో ప్రార్థించి ఆత్మతో ప్రకటించి ఆత్మ సంబంధమైన అధికారంతో మనుషుల హృదయాలు మనస్సులను తెరిచి వారి మనసు రక్షణ, దిద్దుబాటు, కుదురుబాటు, విశ్రాంతి, మనిషికి ఆత్మకు మనసు విశాలమైన హృదయమును జ్ఞాన వివేకములు ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మను అనుగ్రహించువాడు అట్టి యొక్క దేవుని నామమున అవును పొందుటే నూతన జన్మ అనుభవం, మారు మనస్సు అనుభవం, రక్షణ అనుభవం. అది దేవుని యొక్క సియోను రాజుగా దేవునికి ప్రియుడిగా ప్రియులైన వారందరూ కనుక అందుకే దావీదు దర్శనము సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగజేయనుగాక అని చెప్పొచ్చున్నాడు. యెహోవా నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు అనే మాట చెప్పచ్చు. నీతిమంతుడు ఎవరు? దేవుడే.
భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. దేవునికి ప్రార్థన చేయక దేవుని నుండి తొలగిపోయి ప్రతి విధమైన అబద్ధము, అసత్యము, అక్రమము, అవినీతి అని దేవుళ్ళు అని దేవతలని ప్రతి విధమైన సృష్టికర్తకు ప్రతిగా సృష్టిలో ప్రతి వైపు తిరిగిపోయిన గుడ్డివారుగా, దేవుని కనుగొనలేని వారుగా, దేవునిని పొందలేని వారుగా, దేవుని విడిచి మరి ఎటు తట్టు తిరిగిపోయిన పనికి మాలిన వారై ఉండగా దేవునికి భయపడు వారికి దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానమును వివేకము కలిగి చెడు అన్నది విడిచి పరిశుద్ధులు నీతిమంతులు కాగోరు వారందరికీ ఈ రక్షణ కలిగించేవారు. అందుకే పాపినని ఒప్పుకునే విరిగి నలిగిన మనసు, దేవునికి వేరుగా దూరముగా విరుద్ధముగా ఉన్నాను, దేవుని మహిమను పొందలేనటువంటి వాడనని తను తాను ఏమై ఉన్నాడు ఒప్పుకునేటువంటి మారు మనసును దేవుని వైపు పరలోకములో నుండి మీ కొరకు పంపిన ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు పొందనట్లు అప్పుడు దేవుని శాంతి, సంతోషము, సమాధానం, రక్షణ. అందుకే దేవుని రక్షణ అంటే పాపాత్మరాలు ప్రభు పాదాల మీద పడి తమ పాపినని ఒప్పుకొని పాపములన్నీ విడిచి ప్రభువు పాదములు ముద్దు పెట్టుకుంటూ వార్తలు పోసి ప్రభు పరిశుద్ధుడని, ప్రభు నీతిమంతుడని, ప్రభు పరలోకము నుండి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చి పరిశుద్ధ ఆత్మతో శక్తితో పాపముల నుండి విడిపించువాడు. పాపమైన క్షమాపణ, విమోచన అనుభవం పరిశుద్ధాత్మ వరమే ఇచ్చేవాడని విశ్వసించగా, అమ్మ నీ విస్తారమైన ప్రేమను బట్టి నీ విస్తార పాపములు క్షమించబడి సమాధానము గల దానమైపోము అని నీ విశ్వాసము నిన్ను రక్షించను అన్నమాట చెప్పి అన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు 50వ వచనములో ఆ మాట చెప్పచ్చు. నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానమైపోము అని. కనుక రక్షణ అంటే సమాధానమును, శాంతిని. అందుకే ప్రభు సముఖము నుండి మీకు విశ్రాంతి కాలము వచ్చినట్లు, కుదురుబాటు కాలము, దిద్దుబాటు కాలం వచ్చినట్లు, పరలోకము నుండి యేసు క్రీస్తును మీ కొరకు పంపబడినట్లు మీరు మారు మనసు పొంది తిరుగుడి దేవుని తట్టు అక్కడ పరలోక రాజ్యమును, పరలోక దేవుని నీతిని, దేవుని గురించిన జ్ఞానమును, దేవుని గురించిన వివేకమును, దేవుని గురించి వెలుగు దర్శనం ప్రతి గ్రహింపును పొందుటకు అందుకు మార్గము, సత్యము, జీవమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. ఈ నామమనే మనము రక్షణ పొందవలము, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము. ప్రవక్తలు అనబడిన, ఆయన తల్లి మరియమ్మ అనబడిన, లేకపోతే గొప్ప గొప్పవారు అనబడిన మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున మనకి రక్షణ, మారు మనసు, క్రొత్త జన్మ, జ్ఞాన వివేకములు, ఆలోచన బలములు, తెలివిని, పరిశుద్ధ దేవుని ఆత్మను
దేవుని గురించిన ముఖ దర్శనం మనకిచ్చు వ్యక్తి ప్రభువే. అందుకే ప్రభువుని గురించి యెషయా గ్రంథములో చెప్పుచున్నాడు. ఇక్కడ దావీదు దేవుడు లేడని బుద్ధిహీనులు వారు చెడు కార్యాలు చేస్తూ దేవుని గురించి విషయములు, అబద్ధములు, అసత్యములు, అక్రమము అనుసరించుచు దారి తప్పి పాపములోకి ప్రజలందరిని మేము పాపాత్ములకు తెలియలేదా అని చెప్పుచు దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా ఉన్నాడు అంటున్నాడు కదా. నీతిమంతుడు ఒక్కడు లేకపోతే దేవుని కుమారుడుగా, పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడుగా, ఆత్మ సంబంధమైన భయము, భక్తి, నీతి, పరిశుద్ధత, విశ్వాసము, నిరీక్షణ, నిత్య జీవమునకు దాత ఆయన వాడుగా యేసు ప్రభు. అందుకే యేసు క్రీస్తుకి ఆయన పరిశుద్ధ నామం, నీతి గల నామం, సజీవ నామం, విశ్వాసమున కర్త యేసు ప్రభువునందే మనము దేవుని గురించిన నమ్మకం, విశ్వాసం పొందగలం. విశ్వాస సంబంధమైన ఆయన మాటలు ఒక వినుడి ద్వారా విశ్వాసము కలుగును. క్రీస్తుని గురించిన మాటల ద్వారానే విశ్వాసము కలుగుతుంది. రామపత్రిక ఆయన 10వ అధ్యాయం 17వ వచనం. కనుక దేవుని మాటలు, దేవుని నామము, దేవుని ఆత్మ, దేవుని గురించినటువంటి శాంతి, సంతోషం, సమాధానం, దేవుని గురించి నమ్మకం, విశ్వాసమున కర్త, సమాధానమునకు అధిపతి, నీతికి దాత, పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధాత్మ కలిగిన వాడు. పరిశుద్ధ ఆత్మను మనుషులకు అనుగ్రహించేటువంటి. అందుకే ఈ నామమున నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు బాప్తిసం పొందడు. అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీకు అనుగ్రహింపబడదు అని ప్రభు అయిన యేసుని గురించి అపోస్తలుడైన పేతురు గారు ప్రకటించగా మత సంబంధులు 3,000 మంది ముందుకొచ్చి క్రీస్తు యేసునందు మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని పాప క్షమాపణను పొందినట్లుగాను విమోచన పొందినట్లు ప్రభువు నామమున బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వరమును పొంది వారు ప్రభువు యొక్క సహవాసములను, అపోస్తలుల బోధ యందును, సహవాసమందు, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక వారు నిలిచిరి అనే మాట చెప్పుచున్నారు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 26వ వచనములో మీరు సిలువేసిన మీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాటలు చెప్పి ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ వారు అపోస్తలు అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందనని వారితో చెప్పాను. నమ్మి విశ్వాసమును పొంది మారు మనసు
ఆయన తట్టు తిరిగి పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి పాపులమని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందగా ప్రభు ఆత్మ వారి మీద కుమ్మరించబడి, అందుకే నమ్మకుండా దేవునిగా ఆయన మాటలు నమ్మకుండా ఆయన నమ్మి పాపం అంటే ఏదో అది వివేకముతో విడిచిపెట్టకుండా ఒప్పుకుని విడిచిపెట్టు దేవుని కృపను పొందలేరు. అందుకే సామెతల గ్రంథములు అంటారు, అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందు. కనుక ఒప్పుకుని విడిచి అనుభవమే మొళ్ళుకొన్న అనుభవం, విరిగి నలిగిన హృదయ అనుభవం, మారు మనసు అనుభవం. అప్పుడు పరిశుద్ధాత్మగా ప్రభు అయిన క్రీస్తును హృదయములలో పొంది అట్టి వారు ఇంకనూ అనేక విధములైన మాటలు చెప్పచ్చు, సాక్ష్యం ఇచ్చచ్చు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారితో చెప్పాను. కాబట్టి వారి వాక్యమును అంగీకరించి బాప్తిసం పొందిరి. ఆ దినమందే ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. కనుక ఆత్మ సంబంధమైన ఉపదేశము పొందుటి యందు అపోస్తలుల బోధ అంటే ఆత్మ సంబంధమైన ఆత్మతో ప్రార్థన చేయటి యందును, ఆత్మ సంబంధమైన ప్రభువు మన కొరకే ఆయన బలి అయిపోయి చేల్చబడిన దేహము, చిందించిన రక్తము, రొట్టె విరుచుటే అంటే. కనుక ఆత్మ సంబంధమైన విరిగి నలిగిన హృదయము వారు పరిశుద్ధ ఆత్మను పొంది ఆత్మ సంబంధమైన క్రీస్తును కలిగి ఆయన సహవాసమును, ఆయన ప్రార్థించటి, ఆయన వాక్య ఉపదేశం పొందటి, ఆయన కొరకే తాము జీవితాలు అర్పించుకొని జీవించటి ఎడతెగక. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, ఎవడైనను దేవుడిని గురించినటువంటి దప్పిక కలిగి ఉంటే పరలోకం పొందాలని, పరిశుద్ధాత్మ పొందాలని, నీతిని పొందాలని, దేవునికి ఇష్టడుగా ప్రియులుగా జీవించాలని నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొని నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు అంటున్నాడు, వారు దేవుని నామం ఒప్పుకుని దేవుని కొరకే జీవితాలు అర్పించుకుని మహిమపరచబడలేదు కనుక దేవుని కుమారుడు వారికి ఇంకా అది వారికి అనుగ్రహింపబడలేదు. కానీ దేవుని నామమును ఒప్పుకున్న సమర స్త్రీ పాపములు ఒప్పుకుని పాపములు ఎత్తిచి పాపాలు విడిచిపెట్టి ప్రభువును పొందగోరిన పరిశుద్ధాత్మ ఓటైన ప్రభువును అందుకుని ఊరిలోనికి సాక్ష్యం ఇచ్చి నా పాపాలను ఎత్తి చూపించి వాటి నుండి విడిపించి ఈ జీవిత అనుభవం ఇచ్చిన వాడు ప్రభువో కాదో చూద్దరిగా రండి అని చెప్పగా, ప్రభువును కనుగొని నీకే కాదమ్మా మాకును ఈయన లోకానికి రక్షకుడు, రక్షణ ఓటల ప్రభువును అవును పొందుట కొరకు పాపులమని ఒప్పుకుంటే నీతిమంతుల సంతానముగా చేర్చబడి క్రీస్తు యేసును నందు మారు మనసు క్రొత్త జన్మ ద్వారా నూతన జన్మ, నూతన జీవితం, నూతన సృష్టి అనుభవంలోనే సమస్తమును పరలోక సంబంధమైన క్రీస్తు సారూప్యములో నూతన సృష్టిగా మార్చబడి నూతన యెరూషలేమనే పరలోకం యొక్క కుమారులుగా చేర్చబడుతుంది.
అందుకే ఆయన దాసుడు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పుచు, యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. అవును, మళ్ళా వెళ్ళి పాపం చేయకుండా పాప వ్యసనాల్లోనే నిలిచెండుకోండి. పాప సంబంధమైనటువంటి మార్గంలోనికి అనేకులను మోసగించకుండా కావున సాక్షులుగా పరలోక దేవుని సంబంధం, దేవుని సమాధానం, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని ఆత్మ సంబంధమైన దేవునికి ప్రియులుగా సియోను అనుభవంలోనికి వచ్చిన వారి యందే దేవుని యొక్క శక్తి, దేవుని క్రియలు, దేవుని గురించిన సాక్ష్యం ప్రత్యక్షమవుతున్నది. అందుకే దేవుని యొక్క నామ విషయంలో దావీదు మహారాజు సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునగాక అని దేవుని నామమును ధరించిన దావీదు కుమారుడుగా యేసుక్రీస్తును ధరించి దేవుని కుమారుడుగా దేవుని యొక్క ఆత్మ అభిషేకమును, బలమును, నీతిని, పరిశుద్ధతను, ఇష్టమైన జీవితం సియోను అనుభవంలో చేరిన వాడుగా దేవుడు ఒప్పుకుంటున్నాడు. చివరిగా మాట చదువుతాం. మనము దేవునికి ఇష్టలమైతేనే దేవుని రాజ్యమునకు వారసులం అవుతాం. అవును, దేవుడికి ఇష్టడైన వాడు గనక దేవుడు తనకు రాజ్యమును అనుగ్రహించి అన్నట్లుగా దేవుని వాక్యంలో చదువుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనములో దావీదును గురించి ఎలాగని చెప్పబడి ఉంది. పరిశుద్ధాత్ముడు చెప్పుచు, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు, ఇతడు నా ఇష్టానుసారమని, నా చిత్తమంతా నెరవేర్చేవాడు అని దేవుడు ఆత్మ సాక్ష్యం ఇచ్చుచున్న అనుభవం దేవుని కుమారులుగా, దేవుని సంతానముగా, దేవుని కొరకు సాక్షులుగా, దేవుని గురించిన క్రియలను, దేవుని గురించిన నీతి, పరిశుద్ధత, దేవుని మహిమను ప్రత్యక్షపరిచే ప్రతిబింబముగా, అవును, ప్రతిఫలించే జ్యోతులకు దేవుడు తన నామమున రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, నూతన జన్మ సృష్టిలో చేర్చబడినవారు, దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు దేవుని కుమారత్వమును, దేవుని రాజ్యమునకును అర్హులమవుతారు. అందుకే నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకు అన్నీ అనుకరణ. ఏంటి దేవుని నీతి అంటే? దేవుని కుమారుని యందు కుమారులుగా దేవుని వలన పుట్టిన మనము మళ్ళీ దేవుని చెంతకు చేరి దేవుని నివాసమును, కాపురము, సహవాసమును, దేవునికి ఇష్టానుసారమైన జీవిత అనుభవమును
పొందుటే సియోను అలుగు. అందుకే ఇట్టి దేవుని ప్రియులు ఇష్టలుగా చేయబట్టకే పాపాత్ముల్లో నుండి పాపాత్ములు, మత సంబంధమైన మోసగాళ్ళు అండి. అవును, సౌలును పౌలుగా మార్చినారు. దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధకులు, మాంత్రికులు సైతం, దేవుడు లేడని బుద్ధిహీనుల అసహ్య కార్యములు చేయవారు సైతం దేవునికి ఇష్టలుగా ఇష్టమైన జీవిత అనుభవమును, క్రియలు కలిగిన అనుభవమును. అదే దావీదంటాడు, నేను చావను, సజీవుడిని ఆయన క్రియలు వివరిస్తాను, సజీవులైన ఆయన సన్నిధిలో నా కాలం గడుపుతాను. సజీవుడినై ఆయన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ఆయన మందలు, మందిరములు, సమాజములు, సర్వ ప్రజల ఎదుటను నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించదను, సాక్ష్యమిచ్చదను అంటున్నాడు, క్రియలు జరిగించదను అంటున్నాడు, వివరించదను అంటున్నాడు. దేవునికి ఇష్టడనే సాక్ష్యమును పలికి దేవుని ఆత్మ, సంతోషము, సమాధానము, నీతి, పరిశుద్ధత, నిత్య జీవార్థమైన క్రీస్తును కలిగిన అనుభవమే మారు మనసు, క్రొత్త జన్మ, పరలోక దేవుని కుమారులు, విశ్వాస సంబంధమైన పిల్లలు. వాటికి విరోధమైన నియమము ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, దాని ఇచ్చలను సిలివేసి చంపి ఆత్మ సంబంధమైన ఫలములను, వరములను, జీవిత సాక్ష్యమును కలిగి ఆయన కొరకే జీవించుతున్నారు. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చి ఆత్మ నియమమును కలిగి పాప మరణ నియమము నుండి విడిపించి పరిశుద్ధ నామమును ధరించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవునికి ఇష్టలుగా, దేవుని స్వాస్థ్యానికి, రాజ్యానికి ఆయనకు తగిన వారుగా, అర్హులుగా మనము చేయుచున్న అనుభవమును పొందుటే దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ. దేవుడు తన వాక్యం మన వెనుకడిలో దీవించునుగాక.